ఒక్క నిమిషం ఆగు. ఆగు రాగు. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే మీరు లొల్లి పెడుతుంది. ఒకటి అటు కొనపొండి ఎవరో కెమెరాలు పెట్టి ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు ఉన్నారా? పోయిరాళ్ళు ఇద్దరు వాళ్ళ నమ్మని వాళ్ళ కెమెరాలు బంద్ చేయమని ఇటు రమ్మనా. ఆడెవరున్నారో ఇటు రండి, ఇటు రండి. అవి ఏమి వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఇటు రండి మీరు. ఇంకెవరైనా ఉన్నారా? ఇక గౌరవ కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో జర మీరు ఒక్క సైడ్కు ఇటు సైడ్కు రండి. నేను స్ట్రేట్గా ప్రజల్ని చూసి మాట్లాడాలనుకుంటున్నా. మీకు ప్రత్యక్ష ప్రసారాలు వస్తూనే ఉంటాయి. మీరు అయ్యా భరత్ గారు మీరు కూడా పక్కన జరగండి. నమస్కారం. ఇవాళ అమ్మ కూర్చో తల్లి, కూర్చో. ఇంత గొప్ప మహాధర్ణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బీసీ సమాజాన్నంతా రండి కథలు రెండంటూ పిలుపునిచ్చి బీసీల కోసం అట్రాసిటీ యాక్ట్ కావాల్సిందే అని చెప్పి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ సభ నిర్వాహకులు ఎర్రా సత్యనారాయణ గారికి, అలాగే ఈ వేదికని రజక కులం నుంచి బహిష్కరిస్తున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ తెలివి కల్లా బీసీలు ఆలోచించినట్టుగా ఆలోచించాలి. మన గొర్రెలను కొట్టుకపోతుంటే ఓ గొర్రె దారి తప్ప అడ్డు పోతా ఉంటది. దాన్ని ఏం చేయాలంటే మెల్లగా ఇట్లా కట్ట తీసుకొని ఇట్లా మలిపి లోపలికి వేయాలి. ఇవాళ ఈ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటనలో అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు. అప్పుడు మీరు ఉన్నారు కదా. దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్లకి తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకున్నవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాసు పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా. మరి ఓన్లీ వీర్లపల్లి శంకర్ రెడ్డి ఎందుకైతా ఉండు, మా బీసీ వాడు ఎందుకైతా ఉండు అంటే ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇలా జర తొవ్విటాడు తప్పొచ్చు కానీ నెత్తిని తెచ్చి ఓ డేసైనా మళ్ళా దారిలో తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవరు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు. మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యమన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడికి పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతనలేని సమాధానాలు చెప్పారు. పొంతనలేని సమాధానాలు చెప్తే ఎటుపోయినరి దొంగలను పట్టుకొచ్చిన వారి రెడ్లని అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఏడున్నాడు సార్ అంటే లేదు, ఆయన అడవిలో లేడు, వేరే కాడు ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నారో తెలియదు ఈ పోలీసు వాళ్ళకు. తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి రాష్ట్రమంతా ఎక్కడ గాలివానవుతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. చేసిన తర్వాత
రెడ్లంతా ఆడికి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ తీసేట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డాన్ని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేసిరు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టిన అన్ని రాక్షసులే, లంకల పుట్టిన అన్ని రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం తాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిన పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ లా, ఏమన్నా వాళ్ళు ఇళ్ళ మీదకి దాడి పోతే ఈ రాష్ట్రంలో ఎవరు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ళ మీదకి దాడికి వచ్చిరన్న బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట, ఇంకా కాలేదారా భయ్ ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికేడు మంది లేని రెడ్లు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైన బీసీల పైన దాడులు చేస్తామంటే, తొక్కి చంపుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏమన్నా అల్లాటప్పగాలు కూర్చున్నారా? పండబెట్టి తొక్కుతాం నా కొడుకున్నారా ఏమనుకుంటున్నారు? మా జాతుల తెరవస్తే పండబెట్టి తొక్కుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎవడ్రా మీరంతా? ఏ ఊర్రా మీదంతా? ఏడికెళ్ళొచ్చిర్రా? అసలు తెలంగాణకు ఉన్నటువంటి రెడ్లు తెలంగాణలోనా? నేటివిటీ ఎక్కడిది? మీరు ఆదిలాబాద్ వలస ప్రాంతం నుంచి తరలిచ్చారు కదా, మీదికెళ్ళి మీకు తెలంగాణకి ఏం సంబంధం? మీ తెలంగాణనే కాదు, ఫస్ట్ ఇక్కడ మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టిన కుమ్మరులు మట్టి బిడ్డలు, ఇక్కడ పుట్టినటువంటి పద్మశాలీలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, గౌడులు, వీళ్ళందరూ ఈ వడ్రంగులు, నాయి బ్రాహ్మణులు, వీళ్ళందరూ మా రజకులు వీళ్ళు కదా మట్టి బిడ్డలు. వీళ్ళ మీద మీరు పెత్తనం చేసుకుంటూ పోతారు. నేను ఒక లెక్క చెప్తా, మురళీ మనోహర్ సార్ ఉండా సార్, ఇక్కడ జరిగినటువంటి ఘటన 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన నేను. ఆగరాదే వన్నా ఓ పోటువా జరాగే పెద్దనా. 2014 నుంచి 2022 వరకు లెక్కలు తీసిన ఎన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి అని చెప్పి తీస్తే అందులో 2015 డాటా మిస్ అయింది కానీ మిగతాది వచ్చింది. 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎన్నైనాయి? 8,900 ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పెట్టేటువంటి కేసులు, అట్రాసిటీ కేసులు. ఎవరి మీద అయినా ఈ కేసులను తీస్తే 8,900 కేసులలో 8,158 కేసులు బీసీల మీదనైనాయి. 8,150 కేసులు కేవలం బీసీల మీద అయినాయి. బీసీల మీద ఎవరు కేసు పెట్టిరు? మన ఎస్సీలను మన ఎస్టీలను వాడి మన మీద కేసులు పెట్టించారు. ఎవరు వాడిరు? ఈ రెడ్లు వెలవలే వాడిరు. చట్టమేమో మన ఎస్సీ ఎస్టీల కోసం వచ్చినటువంటి చట్టం, వాడిందేమో రెడ్లు వాడిరు. ఈ జానయ్య గారి మీద ఎన్ని ఉన్నాయి? ఎస్సీ ఎస్టీలు ఉన్నాయా? ఆయన మీద కూడా ఉన్నాయి. కొద్దిగా లేదు ఆయన దగ్గర. ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్ వెళ్తుంది. ఎలా ద్వారా పెట్టుకున్నాడు? ఎవడు పెట్టుకున్నాడు అంటే రెడ్డి ఆయన పెట్టుకున్నాడు. ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రెడ్లు మనం వాడుకుంటా ఉన్నారు బీసీలను అనగదొక్కడానికి.